హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము ఉడాపా 10 mg అనే టాబ్లెట్ గురించి డిస్కషన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఉడాపా 10 mg టాబ్లెట్ మీకు పిక్చర్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటుందండి. ముఖ్యంగా డాక్టర్లు ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి, షుగర్ వ్యాధిని తగ్గించడానికి, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి అయితే ఈ యొక్క టాబ్లెట్ని డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తుంటారండి. డయాబెటీస్ పేషెంట్లు చాలా మంది ఈ యొక్క టాబ్లెట్ని వాడుతూ ఉంటారు. సో మనం ఈరోజు ఈ ఉడాపా 10 mgలో ఉండే డ్రగ్ ఏంటి, ఆ డ్రగ్ ఎలా పనిచేస్తూ ఉంటుంది, దాన్ని ఎలా వేసుకోవాలి, అది షుగర్ వ్యాధిని ఎలా కంట్రోల్ చేస్తూ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, కాంట్రా ఇండికేషన్స్ ఏంటి అనేది మొత్తం మనము ఈ టాపిక్లో డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ బటన్ క్లిక్ చేయగానే మీకు అక్కడ హై పాయింట్స్ వస్తుందండి. హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. రైట్, ఇక టాపిక్లకు వెళ్ళిపోదామండి. సింపుల్గా ఏం లేదు, మనం ముందు చెప్పుకున్నట్టుగానే ఈ ఉడాపా 10 mg అనే టాబ్లెట్ షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అసలు షుగర్ వ్యాధి అంటే ఏంటి అనేది ఒక చిన్న ముక్కలో డిస్కషన్ చేద్దాం. సింపుల్ ఏం లేదు, మనము ఫుడ్ తింటాం కదా, ఫుడ్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ అంతా కూడా మనకు లివర్ అనేది గ్లూకోజ్గా మారుస్తుంది. ఆ గ్లూకోజ్ అంతా కూడా రక్తంలోకి వస్తుంది అనమాట. అలాగే ప్యాంక్రియాస్ కూడా ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంటుంది. ఆ ఇన్సులిన్ గ్లూకోజ్ రెండు కలిసి మన బాడీలో ఉన్న ప్రతి సెల్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందన్నమాట. అంటే ఇన్సులిన్ అనేది ఎక్కువ ఉత్పత్తి అవ్వదు. అలాంటప్పుడు గ్లూకోజ్ అంతా కూడా సెల్లోకి వెళ్లకుండా రక్తంలో తిరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి. దాన్ని మనము డయాబెటీస్ అని చెప్తూ ఉంటాము, షుగర్ వ్యాధి అని చెప్తూ ఉంటాము. సో దీనివల్ల మనకు అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ వల్ల మనము డాక్టర్ దగ్గరికి వెళ్దాం. డాక్టర్ గారు హెచ్బిఏవన్సీ లాంటి టెస్టులు చేసిన తర్వాత మీకు షుగర్ వ్యాధి అని చెప్తూ ఉంటారు. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడానికి అనేక రకాల మెడిసిన్స్ కూడా రాస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఈ ఉడాపా 10 mg అనే టాబ్లెట్ కూడా రాస్తూ ఉంటారండి. మరి ఈ ఉడాపా 10 mg టాబ్లెట్ షుగర్ వ్యాధిని ఎలా కంట్రోల్ చేస్తుంది అన్నది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనం చూసుకుంటే కనుక ఉడాపా 10 mg దీంట్లో మనం గమనిస్తే డాపాగ్లిఫ్లోజిన్ అనే డ్రగ్ ఉంటుందండి. డాపాగ్లిఫ్లోజిన్ అనేది 10 mg ఉంటుంది ఈ టాబ్లెట్ లో. ఓకే, డపాగ్లిఫ్లోజిన్ అనేది గ్లిఫ్లోజిన్ అనే కేటగిరీకి చెందింది. ఓకే, మరి ఇది ఎలా కంట్రోల్ చేస్తుంది, షుగర్ వ్యాధిని ఎలా కంట్రోల్ చేస్తున్నది డిస్కషన్ చేద్దాం. ఈ టాబ్లెట్ డోస్ మనం గమనిస్తే కనుక డోస్ వచ్చేసి 5 mg కానీ 10 mg కానీ డాక్టర్లు ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది టైం మార్నింగ్ టైమే ఫిక్స్ చేస్తూ ఉంటారు. తిన్న తర్వాత కానీ తినక ముందు కానీ వేసుకోవచ్చు. డాక్టర్లు అయితే ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీరు ఈ టాబ్లెట్ వేసుకుంటారో, ఈ టాబ్లెట్ లోపలికి వెళ్ళిన తర్వాత అందులో ఉన్న డాపాగ్లిఫ్లోజిన్ ఏం చేస్తుంది అనేది ఇప్పుడు విషయం ఇక్కడ. సో మనం గమనిస్తే కనుక బాడీలో రక్తం అంతా కూడా తిరుక్కుంటూ కిడ్నీ దగ్గరికి వెళ్తుంది. కిడ్నీ చేస్తుందంటే బ్లడ్లో ఉన్న వేస్ట్ అంతా తీసుకొని, ఎక్సెస్ వాటర్ అంతా తీసుకొని యూరిన్ ద్వారా బయటకు పంపిస్తుంది. ఇది మీకు తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎక్సెస్ వాటర్ని బయటకు పంపిస్తూ ఆ వాటర్లో కనుక గ్లూకోజ్ ఉంటే దాన్ని మళ్ళీ రీఅబ్జర్వ్ చేసి బ్లడ్లో కలిపేయడం అనేది కిడ్నీ చేసే పని జనరల్గా. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, డయాబెటీస్ పేషెంట్లు ఏంటి, గ్లూకోజ్ అనేది ఎక్కువ ఉంది కదా రక్తంలో, అందుకని కిడ్నీ ఇప్పుడు ఈ టాబ్లెట్ ఏం చేస్తుందంటే కిడ్నీ గ్లూకోజ్ని మళ్ళీ రీఅబ్జర్వ్ చేసుకోకుండా గ్లూకోజ్ అనేది యూరిన్ ద్వారా బయటికి వెళ్ళే విధంగా ఈ డ్రగ్ అనేది పనిచేస్తుంది అనమాట. సో అంటే ఈ డ్రగ్ సింపుల్గా కిడ్నీ దగ్గరికి వెళ్ళి కిడ్నీ నీకు రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ ఉంది, ఈ గ్లూకోజ్ అంతా కూడా నువ్వు యూరిన్ ద్వారా బయటికి పంపించని చెప్పేసి డపాగ్లిఫ్లోజిన్ కిడ్నీకి చెప్తుంది అనమాట. సింపుల్ అంతే. సో దానివల్ల ఏం జరుగుతుంది, రక్తంలో ఉన్న గ్లూకోజ్ అంతా కూడా ఎక్స్ట్రా గ్లూకోజ్ అంతా కూడా మనకు యూరినేషన్ ద్వారా బయటకు పోతుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా గ్లూకోజ్ లెవెల్స్ అనేవి డౌన్ అయిపోతూ ఉంటాయి. షుగర్ వ్యాధి కంట్రోల్లోకి వస్తూ ఉంటుంది, షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తూ ఉంటుంది, డయాబెటీస్ వ్యాధి కూడా కంట్రోల్లో ఉంటుంది అనమాట. అలా మనకు డపాగ్లిఫ్లోజిన్ పనిచేస్తూ ఉంటుంది. రైట్, సో అందుకని డాక్టర్లు ఎక్కువ శాతం కూడా రాస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఈ యొక్క డపాగ్లిఫ్లోజిన్ని సింగిల్గా రాస్తూ ఉంటారు, కొన్నిసార్లు డపాగ్లిఫ్లోజిన్ ప్లస్ మెట్ఫార్మిన్ కూడా రాస్తూ ఉంటారండి. అలా కూడా మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సో మరి ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల మరి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఏంటి అంటే ముఖ్యంగా కొన్నిసార్లు ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఇన్ఫెక్షన్ రావడం, యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడం, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటుందండి. అది కొద్దిగా గమనించాల్సి ఉంటుంది. మరి ఎవరికి ఈ మెడిసిన్ ఇవ్వద్దు అంటే ఆల్రెడీ ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకు ఈ మెడిసిన్ ఇవ్వకూడదు. అలాగే కొంతమందికి డయాలసిస్ పేషెంట్లు ఉంటారండి, వాళ్ళకు కూడా ఈ మెడిసిన్ అనేది ఇవ్వడం అనేది చేయకూడదు. ఓకే, ఆ రెండు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే కొన్నిసార్లు మనం గమనిస్తే కనుక గ్లూకోజ్ అంతా కూడా యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోవడం వల్ల హైపోగ్లైసెమియా అంటే గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోవడము, కళ్ళు తిరగడము, కొంచెం కడుపులో తిప్పినట్టు అనిపించడము, అట్లాంటిది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డ్రగ్ ఇంట్రాక్షన్స్. మరి ఈ డ్రగ్ వాడుతున్నప్పుడు ఇంకా వేరే డ్రగ్స్ ఏం వాడొద్దు అంటే ఇది ఆల్రెడీ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిస్తూ ఉంది. ఓకేనా, సో అలాంటప్పుడు వేరే సంబంధించిన మళ్ళీ డయాబెటిక్ మెడిసిన్స్ అనేది వాడకూడదండి. అందుకని ఖచ్చితంగా
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు డ్రగ్ వాడాలండి, సొంతంగా అయితే వాడకూడదు. మరి దీనివల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా అంటే, సో బెనిఫిట్స్ అంటే సింపుల్‌గా ఏం లేదు. ఫస్ట్ కిడ్నీ యూరిన్ ద్వారా గ్లూకోజ్‌ని బయటకి పంపియడం ఒక బెనిఫిట్. అలాగే హార్ట్ మీద రిస్క్ తగ్గుతూ ఉంటుంది. అది కూడా ఒక బెనిఫిట్. అలాగే కిడ్నీ తొందరగా పాడవకుండా, డయాబెటిస్ పేషెంట్‌లో కిడ్నీ తొందరగా పాడవుతూ ఉంటుందన్నమాట. అలా కిడ్నీ తొందరగా పాడవకుండా కూడా ఈ యొక్క మెడిసిన్ అనేది, డ్రగ్ అనేది కాపాడుతూ ఉంటుంది. అది మనకు బెనిఫిట్ లాగా చెప్పుకోవచ్చు. రైట్. సో ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు వాడాలి, సొంతంగా వాడకూడదు. ఓకేనండి. సో ఇది మనం చూసుకుంటే గనక ఉడాపా 10 ఎంజీ అనే డ్రగ్ గురించెల్లండి, టాబ్లెట్ గురించెల్లండి. ఈ టాపిక్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించింది అనుకుంటున్నాను. సో అందుకని మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మనము ప్రతి వీడియో మీరు గమనించండి, హెల్త్ వీడియోస్ అన్నీ కూడా చాలా రిసర్చ్ చేసిన తర్వాత వీడియో చేస్తున్నామండి. రిసర్చ్ అంటే టైం పడుతుంది కాబట్టి మీరు కనీసం ఆ టైంలను గుర్తించి, రిసర్చ్‌లను గుర్తించి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయగానే పక్కన హైప్ పాయింట్స్ వస్తూ ఉంటాయండి. హైప్ పాయింట్స్ కూడా ఎక్కువ హైప్ పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. అప్పుడు నా వీడియో అనేది బూస్ట్ అవుతూ ఉంటుంది. నాకది హెల్ప్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు మెడిసిన్‌ని పర్చేజ్ చేయాలనుకుంటే అనేక రకాల ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో మీరు మెడిసిన్ పర్చేజ్ చేయొచ్చండి. అనేక రకాల షాపుల్లో కూడా, మెడికల్ షాపుల్లో కూడా దొరుకుతూ ఉంటుంది. ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతూ ఉంటుంది. మీరు ఆన్‌లైన్‌లో చేసుకోవాలనుకుంటే నేను కింద లింక్స్ ఇస్తానండి. లింక్ ద్వారా కొనొచ్చు. లింక్ ఒకవేళ ఓపెన్ కాకపోయినప్పుడు మీరు ఆఫ్‌లైన్‌లో కూడా వెళ్లి కొనొచ్చండి. ఓకే. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాతోని మాట్లాడాలనుకున్నప్పుడు మనకి ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కూడా ఉంది. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. అక్కడి నుంచి కూడా మీరు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా యాడ్ అయ్యి నాతోని మాట్లాడొచ్చు ఫ్రెండ్స్. రైట్. థాంక్ యూ ఫ్రెండ్స్.